కూల్ అయిన తర్వాత మాత్రమే లెమన్ జ్యూస్ యాడ్ చేయాలి కదా. ఇవి కూడా మంచి బాగుంది అన్నమాట. ఇలా ఉండాలి చికెన్ ఆవకాయకి. స్పైస్ ఉంది, మసాలా కూడా మంచి టేస్ట్ అయితే అదిరిపోయిందండి. వెజ్ ఇష్టపడే వాళ్ళకి ఆవకాయ ఎంత ఇష్టమో అదే విధంగా నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళకైతే ఈ చికెన్ పికిల్ కూడా అంతే ఇష్టం. యాక్చువల్ గా నేనైతే లాస్ట్ టైము ఒక 2 times అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి ఆన్లైన్ లో. కాస్ట్ అనేది ఎక్కువగా ఉంది, క్వాంటిటీ అనేది కొంచెం తక్కువగా ఉంది అన్నమాట. సో అలా కన్నా మనం ఇంట్లోనే బెటర్ గా చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మెయిన్ గా చికెన్, నెక్స్ట్ వచ్చేసి లెమన్స్, కారం అండి. ఇది మనకి 3 mango మిర్చి పౌడర్ అంటాం కదా, ఆ కారం యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ధనియాలు, జీలకర్ర, ఇదిగోండి జీలకర్ర. నెక్స్ట్ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి కదా. ఇక్కడ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, స్టార్ పువ్వు, నెక్స్ట్ నల్ల యాలకులు, నెక్స్ట్ వచ్చేసి జాజి పువ్వు, దాల్చిన చెక్క, నెక్స్ట్ వచ్చేసి యాలకులు, లవంగా. ఇవన్నీ కూడా హెవీగా యూజ్ చేయకూడదు, ఓన్లీ ఫ్లేవర్ కోసం యాడ్ చేసామా లేదా అన్నట్టుగానే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అల్లము, వెల్లుల్లి. ముందుగా ఉప్పు పసుపు వేసి మంచిగా 2-3 సార్లు క్లీన్ చేసినటువంటి చికెన్ ఇలాంటి పెద్ద పాత్రలోకి తీసుకోవాలి. చిన్న పాత్ర అయితే తీసుకోకండి, కుకింగ్ చేసేటప్పుడు అవి విడిపోతాయి అన్నమాట. సో అందుకని చెప్పి ఇక్కడ 2 kg చికెన్కి ఈ పాత్ర అయితే సరిపోయింది. నెక్స్ట్ చికెన్ మసాలా ప్రిపేర్ చేయాలి. దీనికోసం అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఈ కప్పు అయితే ఒక 100 grams వరకు పడుతుంది అన్నమాట. సో అందుకని చెప్పి నేను ఈ కప్పు మెజర్మెంట్ తోటి 1 కప్పు ధనియాలు, నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర ఒక 1/2 కప్ వరకు తీసుకోవాలి. జీలకర్ర, ధనియాల అండ్ రిమైనింగ్ మసాలాలన్నీ కూడా నేను పచ్చివే యాడ్ చేసుకుంటున్నా. ముందుగా రోస్ట్ చేసి చేయట్లేదు. రోస్ట్ చేసి వేస్తే మటుకి టేస్ట్ అనేది మారిపోతుంది. సో అందుకని చెప్పి చికెన్ ఆవకాయ ఎప్పుడు ప్రిపేర్ చేసినప్పుడు కూడా మనం ఈ విధంగానే వేసుకోవాలి. 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 30 నుంచి 40 వరకు లవంగాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ బిర్యానీ మసాలాలో వచ్చేసి స్టార్ పువ్వు, జాజి పువ్వు, నెక్స్ట్ వచ్చేసి నల్ల యాలకులు ఒక 3 వేసుకుని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. బిర్యానీ ఇంగ్రీడియంట్స్ ఏదో టేస్ట్ మనకి బాగుండాలి, లైట్గా తెలియాలని చెప్పి వేసుకోవాలి, కానీ ఎక్కువగా వేసుకుంటే మటుకి అది అంతా కూడా బిర్యానీ తిన్న టేస్ట్ అయితే వచ్చేస్తుంది. సో అందుకని చెప్పి చికెన్ పికిల్కి ఎప్పుడు కూడా ఈ విధంగానే యాడ్ చేసుకోవాలి. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ చికెన్లో వాటర్ అనేది యాడ్ చేయలేదు కదా, యాడ్ చేయకుండానే ఇక్కడ ఉన్నటువంటి వాటర్ తోటి చికెన్ అయితే చక్కగా కుక్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఎటువంటి వాటర్ని యాడ్ చేయకుండా మిక్సీ గిన్నెలో అల్లం ముక్కలు అండ్ వెల్లుల్లి వేసేసుకుని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. అల్లాన్ని అయితే కొంచెం తొక్కు తీసేసుకోండి. చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనము గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చికెన్ ముక్కలు బాగా ఉడికిపోయినాయి కదా, తరువాత వీటిని ఫ్రై చేసుకోవడం కోసము ఇలాంటి వెడల్పాటి గిన్నె పెట్టుకుని దాంట్లోకి గానుగ నూనె యాడ్ చేసుకున్నా. నెక్స్ట్ ఆయిల్ వచ్చేసి మనకి కిలో ఆయిల్ అయితే పడుతుంది, కానీ ఒక 1/2 కిలో వరకు యాడ్ చేసి మొత్తం అన్నీ కూడా చికెన్ ముక్కలు ఒక్కసారిగా వేయకుండా ఇలా కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిల్తో అయితే మనకి ఈ చికెన్ ముక్కలన్నీ కూడా ఫ్రై అయిపోతాయి. మీరు ఒకటి గమనించారా, ఇక్కడ 1 kg ఆయిల్ అని చెప్పాను కదా, నేను అంతా ఒక్కసారి యాడ్ చేయలేదండి. ఇక్కడ 1/2 కిలో ఆయిల్ వరకు యాడ్ చేసుకుని మరిగిన తర్వాత ఈ చికెన్ ముక్కలు అయితే ఫ్రై చేసుకున్నాం. చూడండి చికెన్ పీస్ ఖచ్చితంగా ఈ సైజు ఉండాలి అండ్ కలర్ అనేది ఇలాగా రెడ్డిష్గా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ మెత్తగా ఫ్రై చేసుకోకండి. ఒకవేళ మెత్తగా ఫ్రై చేసుకుంటే మటుకి మాయిశ్చర్ అనేది ఉండిపోయేమాట, చికెన్ పికిల్ అనేది తొందరగా పాడైపోతుంది. నెక్స్ట్ అవి తీసేసిన వెంటనే మళ్ళీ చికెన్ పీసెస్ కూడా యాడ్ చేసుకుని మరోసారి ఫ్రై చేసుకుంటున్నా. ఇక్కడ నేను చికెన్ అనేది బోన్తో సహా కొట్టించుకున్నానండి. బోన్లెస్ పికిల్ అయినా సరే ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ బోన్తో పెట్టుకున్నటువంటి చికెన్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఆ బోన్ తిని కొద్ది టేస్ట్ అయితే అదిరిపోతుంది అన్నమాట. ఇప్పుడు వచ్చేసి
ఈ మరిగినటువంటి ఆయిల్లో ముందుగా రుబ్బు పెట్టినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసేసి మనం ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇక్కడ అల్లం వచ్చేసి మ్యాక్సిమం ఒక 50 గ్రామ్స్ అల్లము, ఒక 50 గ్రామ్స్ వెల్లుల్లి అయితే సరిపోతుంది. చూడండి, మనకి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రై అయిపోయింది కదా. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కళ్ళు ఉప్పు దంచి వేసి ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఒకవేళ కళ్ళు ఉప్పు లేకపోతే మటుకి మీకు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉప్పు వచ్చేసి మీకు చూపించినటువంటి కప్పుతోటి అన్నమాట, 1 కప్పు వరకు యాడ్ చేసుకున్నాం. 1 టేబుల్ స్పూన్ పచ్చి పసుపును కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. తరువాత ముందుగా రెడీ చేసినటువంటి మసాలా పొడిని కూడా వేసేసుకుని ఒకసారి ఫ్రై చేయాలి. మరీ ఎక్కువగా వద్దండి, ఎక్కువగా ఫ్రై చేస్తే మాడిపోయే అవకాశం ఉంది. సో అందుకని చెప్పి 1 మినిట్ ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ అన్నిటినీ కూడా యాడ్ చేసేసుకుని ఒక 2 నిమిషాలు మసాలాలు పట్టే విధంగా అన్నమాట ఫ్రై చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మీకు కారము యాడ్ చేయాలి. కారం వచ్చేసి మీకు పచ్చి కారము అంటారు కదా, అంటేనండి కూర కారము వేరు, మనం పచ్చళ్ళు పెట్టుకునే కారం వేరు అన్నమాట. సో అందుకని చెప్పి ఈ కారము 3 మ్యాంగో మిర్చి పౌడర్ అంటాం కదా, అది మీకు మార్కెట్లో కూడా ఇది అవైలబుల్గా ఉంటుంది. సో ఈ కారం వచ్చేసి ఒక 200 గ్రామ్స్ వరకు యాడ్ చేసుకున్నా. ఇక్కడ కారం వచ్చేసి 1 కేజీ చికెన్కి 100 గ్రామ్స్ చొప్పున 2 కేజీల చికెన్కి 200 గ్రామ్స్ వరకు యాడ్ చేసుకున్నా. ఇక్కడ రిమైనింగ్ ఆయిల్ని 1/2 కిలో ఆయిల్ ఉంది కదా, అది వేరే గిన్నెలో పెట్టుకుని చక్కగా మరిగించుకుని ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి. మరిగించిన తర్వాతే యాడ్ చేయాలి, అలా కాకుండా అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకుని చక్కగా కుక్ అయితే చేసుకున్నాం కదా. ఈ పికిల్ ఇప్పుడు కూల్ అయింది. కూల్ అయిన తర్వాత మాత్రమే ఈ స్టేజ్ లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకుంటే ఈ లెమన్ జ్యూస్ అంతా కూడా ఒక 2-3 రోజులకు మాట ముక్కకి బాగా పట్టేసి ముక్క అనేది పులుపు వస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు మనము ఈ స్టేజ్ లోనే ఉప్పు అనేది చూసుకోవచ్చు. ఒకవేళ ఉప్పు తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ముక్క, చూడండి ముక్క కూడా మంచి బాగుంది అన్నమాట. ఇలా ఉండాలి చికెన్ ఆవకాయకి. ఒకవేళ బాగా మెత్తగా ఉందనుకోండి చికెన్ ఆవకాయ అనేది చాలా తొందరగా పాడైపోతుంది. మరీ గట్టిగా ఉందంటే తినేటప్పుడు నమలలేము. సో ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇదిగోండి, నేను ఒక 2 పీసెస్ యాడ్ చేసుకుని ఈ ఆవకాయ తింటున్నా. కొంచెం యాడ్ చేసుకుంటే చాలు. మరి ఇది ఇప్పుడు నేను చేసినటువంటి పిక్కులు ఎలా ఉందో టేస్ట్ చేస్తున్నాను. నేను గ్రేవీ కూడా మరీ ఎక్కువ చేయలేదండి, సరిపడగా చేశాను. లాస్ట్కి ఏమవుతుంది అంటే పీసులు తినేసి గ్రేవీ మిగిలిపోద్ది కదా. సో అందుకని చెప్పి ఈ కొలతలతో చేసుకున్నామంటే మనకి గ్రేవీ అండ్ పీసెస్ కూడా ఎట్ ఏ టైము అవుతాయి అన్నమాట. ఈ బ్రౌన్ రైస్ కదా, సో రైస్ ఎలా ఉంటది నాకు. స్పైస్ ఉంది, మసాలా కూడా మంచి టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఎక్కువ అవ్వలేదు, అలాగని బాగా తక్కువగా లేదు అన్నమాట. ఈ విధంగా చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టపడి తినే విధంగా ఉంటది అన్నమాట. స్పైసెస్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా అయితే మరి కాస్త లవంగాలు అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పీస్ అయితే టేస్ట్ చేస్తున్నాను. బాగుందండి. నేను ఇప్పుడే లెమన్ జ్యూస్ యాడ్ చేసినా కూడా లెమన్ టేస్ట్ తెలుస్తుంది. ఇంకో 2 రోజులకైతే ఇంకా బాగా లెమన్ జ్యూస్ అనేది పడుతుంది అన్నమాట. ఇక్కడైతే నేను 2 కేజీస్ చికెన్ తీసుకున్నాను కదా, మనకి ఆయిల్ ఇవన్నీ కలిపి కారము అండ్ మసాలాలు ఇంగ్రీడియంట్స్ వేస్తాం కదా, ఇవన్నీ కలిపి ఇంచుమించుగా 4 కేజీస్ పికిల్ అయితే ఇంట్లో వచ్చింది. దీనికి మినిమం ఒక 1000 రూపీస్ బిలోనే అయ్యిందండి. అదే ఈ పిక్కులు మనం బయట బుక్ చేసుకుంటే చూసుకోండి 4 into 2 8,000 రూపీస్ మ్యాక్సిమం అవుతుంది. ఓకేనండి, మీకు ఇంకా ఏమన్నా పికిల్స్ ప్రిపేర్ చేయాలన్నా సరే, స్పెషల్ రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా చేయడానికైతే చూస్తాను. మరి మన వీడియోని అయితే
లైక్ చేయండి, షేర్ చేయండి. దానికన్నా ముందు మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి.